మంచి మంచి స్వరం. శంకు చెప్పిందంతా జ్ఞాపకం ఉందిగా? ఏం జరిగింది? దొంగతనం చేసి పారిపోతాడు బాబు. నేను దొంగతనం చేయలేదు సార్. లేకపోతే కూలి డబ్బుల కోసం కుక్కటి పడానండి. కూలే? ఎవరిస్తున్నారా కూలి నీకు? శేషు, మధు, గిరి అండ్ ఈ మేడం ఉష. అదేంటమ్మా అట్టా పడుతున్నారు? మీరు నన్ను చూసి బేరం వల్ల ఈ బీరోల సొమ్మంతా కొట్టేసి తొందరపడడానికి సాగుతూ బాబు నమ్మించి మొత్తం వస్తుంది మీరు పంచుకుంటారా? రాజా, ఇదంతా మాకేం తెలీదు. ఇతను ఇదే మొదటిసారి చూడటం. రాజా, వీడి మాటలు నమ్మద్దు. సంథింగ్ ఐ వాంట్ ట్రూత్. అసలేం జరిగింది చెప్పండి సార్. నేను చెప్తాను సార్. నన్ను ఈ పనికి పురమాయించింది వీడు, కానీ ఇప్పుడు కాదంటున్నారు. చూడమ్మా, నేను మీకు గుర్తులేదు సరే, కానీ నేను ఈ పని చేయడానికి మీరు నాకు ఇచ్చిన ఈ నక్లెస్ కూడా గుర్తులేదా? చూడమ్మా తల్లే, మీలో మీకేం గొడవ ఉన్నాయో మాకు తెలియదు, కానీ మీ గొడవల్లో మా భక్తుల్ని ఇరికించి మా జీవితాలతో మాత్రం ఆడుకోవద్దు. ఇదిగోండి సార్, వస్తాను మా తల్లే. స్నేహం ముసుగుతో నాకు ఇంత ద్రోహం చేస్తారా? మంచిదనం నడుస్తూ నాకు ఇంత వంచన చేస్తారా? రాజా, కొట్టేసి చెప్తున్నాను, నిజంగా నాకేం తెలీదు. ఇంకా మీ మాటలు నమ్ముతూ మోసపోయేందుకు నేనేం వెలివాణి కాదు. రాజా, నీకోసం ప్రాణాలు ఇస్తారా? మన స్నేహాన్ని దూరం చేయగరా? మా మాట నమ్మలేక ఇంకా మీరు నా కళ్ళ ముందుంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. బాబాయ్, ఏం చేస్తావు? పదండయ్యా. చేసుకున్న వాళ్ళు చేసుకున్న మహాదేవాని. ఇక్కడే ఉన్నారా? అమ్మా పదండమ్మా, మీరు ఇంకా ఇక్కడే ఉంటే అయిపోతున్నారని ఇంకెప్పుడు బాబు. విజయం మందే. వాళ్ళ ఇంటి నుంచి పంపించేశారా? అవునమ్మా. వాళ్ళు ఏ నేరం అయితే మీ మీద పెట్టి మిమ్మల్ని బయటికి పంపించేశారో అదే నేరం వాళ్ళ మీదకి నెట్టి వాళ్ళని బయటికి పంపించేశాం. అంతే, వాళ్ళ వల్ల వాళ్ళే సిక్కుపోయారు. భలే భలే, 3 అంకుల విజయం సాధించినట్టేనమ్మా. ఇక బాబు గారికి అమ్మాయి గారి మీద ఇష్టం కలిగేటట్టు చూడాలి. అది కొంచెం ఆలోచించి చేస్తే ఇక ఈ దంట కలిసిపోయినట్టేనయ్యా. వస్తాను. రే రాము రాము రాము,